హాయ్ అండి. అందరూ నేను వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, మెయిన్ మోటివేషన్ ఏంటి అని కొంతమంది అడిగారండి. నేను అది ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్ తో నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఓకే, మనం మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి ఒకటి మనల్ని ఎవరైనా మోటివేట్ చేయాలండి, లేదా మనకు మనమే మోటివేట్ అవ్వాలి. మనల్ని ఎలాగో ఎవరు మోటివేట్ చేయరు, సో మనకు మనమే మోటివేట్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి బలంగా ఫిక్స్ అవ్వాలి. మన వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఒకటి బలంగా ఫిక్స్ అయిపోవాలి. నేను ఇన్ని కేజెస్ తగ్గాలనుకుంటున్నాను, నేను తగ్గాలి అని. సో ఒక 1 వీక్ చేసిన తర్వాత మనకు కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. ఏంటి నేను చేయలేకపోతున్నాను, నీరసంగా ఉంది, వాకింగ్ చేసి ఇలా తిండి మానేసి చెయ్యాలి అంటే మనకు కొద్దిగా కష్టమే, కాదు అనట్లేదు. కానీ మనం ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత మనం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకూడదు. అలా చూసుకోవాలంటే నేను ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 10 days అలా చేసిన తర్వాత నాకు సేమ్ మీలాగే అనిపించింది. ఏంటి చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ కూడా ఉంటది కదా. సో ఫ్యామిలీని చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇవన్నీ చేసుకోవాలంటే నాకు కూడా కొద్దిగా కష్టంగానే అనిపించేది. ఫైనలీ నేను ఒకటైతే ఆర్డర్ పెట్టాను, అది మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ మై మెయిన్ మోటివేషన్. ఇదే నా మెయిన్ నా మోటివేషన్ కి కారణం. ఇదేంటి అనుకుంటున్నారా? వెయిట్ చెక్ చేసుకునే మిషన్ అండి. ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను. మీకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అరౌండ్ 450 ఆ రేంజ్ లో పడింది. నాకైతే ఇది నేను ఆర్డర్ పెట్టుకొని చెక్ చేసుకున్నప్పటికే నేను ఇది డైలీ అన్నమాట, ఇది వచ్చిన కానించి డైలీ ఒకసారి నేను చెక్ చేసుకునేదాన్ని. అప్పటికే నేను వెయిట్స్ రిడ్యూస్ అవ్వడం స్టార్ట్ చేసిన 1 month కి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అప్పటికి నేను 3 kgs తగ్గాను. నేను నమ్మలేకపోయాను, ఎందుకంటే అసలు నేను చేస్తున్న ప్రాసెస్ కరెక్టా కాదా, అసలు వెయిట్ నేను రిడ్యూస్ అవుతున్నానా లేదా అనేది నాకు తెలీదు. మిషన్ వచ్చిన తర్వాత నేను చూసుకున్న తర్వాత నిజంగా నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా అది వచ్చిన కానించి నేనైతే డైలీ చెక్ చేసుకునేదాన్ని, డైలీ చెక్ చేసుకుని ఇంకా నిద్రపోయేదాన్ని కాదు. ప్రతిరోజు ఈ రోజు డైట్ చేయడం, మరుసటి రోజు వెయిట్ చెక్ చేసుకోవడం, రోజు డైట్ చేయడం, మరుసటి రోజు వెయిట్ చెక్ చేసుకోవడం, గ్రామ్స్ ఎవ్రీడే నేను కొన్ని గ్రామ్స్ అనేది అలాగా రిడ్యూస్ అవుతూ ఉండేదాన్ని. ఇంకా ఇది నాకు వచ్చేసి ఇది మనకి ఎంత మోటివేట్ చేస్తుందంటే, మనం చెయ్యము, ఇంకా మనం వెయిట్ రిడ్యూస్ ఇంకా నేను చెయ్యలేనేమో, ఇంకా నేను ఈ డైట్ చెయ్యలేను అనుకున్న ప్రతిసారి మనకు ఆ విషయం చూసినప్పుడల్లా, మన వెయిట్ చెక్ చేసుకున్నప్పుడల్లా లేదు మనం తగ్గాలి అనే ఒక రకమైన పట్టుదల అనేది మనకు వస్తుంది. నా సెకండ్ మోటివేషన్ వచ్చేసి అది నేను చూపించట్లేదు, చెప్తున్నాను. షూ అండి. నేనైతే కొత్త షూ ఒకటి పర్చేస్ చేసుకున్నాను నా వాకింగ్ కి. ఎందుకంటే కొత్త షూ పర్చేస్ చేసుకున్న షూ చూసినప్పుడల్లా మనకి వాకింగ్ కి వెళ్ళాలని మనకు ఒకటి గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, షూ కొన్నావు వెళ్ళలేదు, వాకింగ్ వెళ్ళట్లేదు, ఎందుకు కొన్నావు అని తిడతారు. సో వాళ్ళు తిట్టకుండా ఉండాలన్న మనం ఆ షూని చూసి మనం కొద్దిగా మోటివేట్ అవ్వచ్చండి. నేను చెప్పే కొన్ని చిన్నగా కామెడీగా అనిపించవచ్చు, కానీ నాకు నేనుగా మోటివేట్ చేసుకున్నాను. షూ ఒకటి, వెయిట్ మిషన్ ఒకటి, ఈ 2 నాకు చాలా హెల్ప్ చేసాయి. ఇంకా యాక్చువల్లీ మన లేడీస్ కి డ్రెస్ కంటే మనకి నైట్ డ్రెస్సులు కంఫర్టబుల్ గా ఉంటాయండి వాకింగ్ వెళ్ళడానికి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 o'clock వరకు వాకింగ్ చేసేదాన్ని. అది కూడా చాలా మంది అడుగుతున్నారు, ఎంతసేపు వాకింగ్ చేస్తారని అడుగుతున్నారు. సో నేనైతే 1/2 hour చేసేదానండి. ఫస్ట్ అయితే ఒక 1 hour చేసేదాన్ని. ఆ తర్వాత నేను ఎప్పుడైతే వెయిట్ రిడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయిన కానించి నేనైతే 1/2 hour చేసేదాన్ని. చేసేది 1/2 hour అయినా సరే మనం ఫాస్ట్ గా కంటిన్యూస్ గా ఒక 1/2 hour ఆపకుండా చేయాలండి. ఆపకుండా చేస్తే అరగంట అయినా సరే చాలు, మనం హ్యాపీగా వెయిట్ రిడ్యూస్ అవ్వడం ఖాయం. సో నైట్ డ్రెస్సులు అండి, నైట్ డ్రెస్సులు కొనుక్కొని పెట్టుకున్నామంటే అవి చూసినప్పుడు వెళ్ళాలన్నా సరే అవి వేసుకోవాలనిపిస్తుంది, అవి వేసుకుంటూ వాకింగ్కి వెళ్ళాలనిపిస్తుంది. అలా నేనైతే 3 పర్చేస్ చేసుకొని నేను ఈ 3ని చూసినప్పుడల్లా నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని, మానేదాన్ని కాదు. అలాగే వెయిట్ చెక్ చేసుకునేదాన్ని. చెక్ చేసుకుని ప్రతిసారి నేను ఓకే ఇంత తగ్గాను, నేను ఇంకా తగ్గాలి, ఈరోజు ఇంకా తగ్గలేదు, అయితే ఈరోజు ఏదో నేను ఈరోజు ఏదో చేశాను. ఇలా నాకు వెయిట్ మిషన్ చూసినప్పుడల్లా నాకు మోటివేషన్ అయ్యేది. షూ చూసినప్పుడల్లా నేను వేస్ట్ చేయకూడదు. నేను షూ పర్చేస్ చేశానంటే నేను షూ కొన్నది వాకింగ్ కోసం కాబట్టి నేను వాకింగ్ ఆపకూడదు అని చెప్పి ఇలా ఈ 3 థింగ్స్ ని కూడా నేను ఇప్పటికీ నా వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నానంటే ఈ వెయిట్ మిషన్ వల్లే. ఎందుకంటే నేను ఇందులో చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నేనైతే
వెయిట్ ఫుల్ గా తగ్గిపోయి జస్ట్ మెయింటైన్ మాత్రమే చేస్తున్నాను. ఎటువంటి వెయిట్ రిడ్యూస్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు నేను చాలా వెయిట్ తక్కువే ఉన్నాను, 58 kgs ఉన్నాను. సో ఈ 58 kgs ని నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కువ అవ్వకుండా అలాగని తక్కువ అవ్వకుండా మీడియం లో ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటున్నాను. ఈ వెయిట్ విషయం వల్ల నేను ఎక్కువ వెయిట్ రిడ్యూస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఒక 1 week ఒకసారి, అప్పుడైతే డైలీ చెక్ చేసుకునేదాన్ని, ఇప్పుడైతే 1 week కి ఒకసారి అలా చెక్ చేసుకుంటే నా వెయిట్ ని ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా ఇది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీకు నేను చెప్పిన టిప్స్ కొద్దిగా కామెడీగా అనిపించవచ్చు కానీ చాలా చాలా యూజ్ అవుతాయి. అల్టిమేట్ గా మనకు కావాల్సింది వెయిట్ రిడ్యూస్ అవ్వడం. మనకి వెయిట్ తగ్గడమే మన టార్గెట్. మనం రీచ్ అయ్యే వరకు మనం అస్సలు నిద్రపోకూడదు. మన వెయిట్ రిడ్యూస్ అయ్యాకే మనం నిద్రపోవాలి. అదొకటి పెట్టుకోండి మనసులో. మన వెయిట్ కంపల్సరీ రిడ్యూస్ అవుతాం. మన వెయిట్ రిడ్యూస్ అయిన తర్వాత మన పీరియడ్స్ రెగ్యులర్ అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ గా అందుతుంది. ఒకవేళ లేదు, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం లేని వాళ్ళు నా వీడియో చూసినట్లయితే వాళ్ళకి ఇంకా వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, నా వీడియో మీకు ఏదైనా యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.